పిల్లలు ఉంటారు. చిన్నపిల్లాడు వచ్చేసి నేను ఇట్లా ఎగిరి పట్టుకోగలను అంటే మనం ఎంత ఊరుకోండి అదే కదా, వాడు చేయగలరో లేదో ఇంటికి తెలుసు కదా. కాబట్టి అలా వాళ్ళు ఏమనుకోరు. వినయం చాలా ముఖ్యం. మీరు సుందరాకాండ కూడా చెప్తాను. లంక వేశాడు చక్కగా, ముందర చాలా వినయంగా వెళ్ళాడు హనుమంతుడు. దాటిన తర్వాత ఆయన చూసుకున్నాడు ఒకసారి. ఆయన మొట్టమొదటి అనుకున్న మాట ఏంటి, ఇంత లంకని ఎవరు దాటగలడు, నేను దాటగలను. అయితే సాంగతి రాముడు వాళ్ళు ఎలా వస్తారు అనుకున్నాడు. రాముడు లక్ష్మణుడు రాలేడా? ఫలితం ఏంటి, ఆయన ఎంతో కష్టపడితే కానీ చేతి దొరకల. సీతమ్మ వారు ఆయనకి దొరకల. ఉత్తరాఖండ కనుక మీకు బాగా అర్థమైపోతుంది, జీవితంలో మీకు ఎలా ఉండాలో ఏదో పారాయణం నాకు దోకలు పెట్టేసే అన్నాం అనుకో, నీకు అది ఇవ్వాల్సినటువంటి ప్రయోజనం ఇస్తుంది. ఎందుకేముందండి, మంత్రం ఎక్కువ, కానీ దానివల్ల మన క్యారెక్టర్ మారదు. కాబట్టి ఇక్కడ కాకమయ్యా నీకు మోహం ఆయన ఎందుకు కల్పించానంటే, నీకు మోహం ఏంటయ్యా, సాక్షాత్ ఆయన్ని ఎప్పుడు మోసేటువంటి నీకు మోహం ఏంటి? నీకు మోహం వచ్చి లేదు, లేనిది నీకు ఉందని అనిపించారు ఆయన. ఎందుకంటే నన్ను జరిపించాడు. ఏది ఈయన రాకపోవడం ఆయన పురాణాలు చెప్పలేదా? శివుడు చెప్పాడు అక్కడ 4 ప్రదేశాలు ఉన్నాయి. ఒక చోట ఆయన జపం చేస్తాడు, ఒక చోట ప్రవచనం చెప్తాడు, ఇంకో చోట ఇంకోటి చేసుకుంటాడు. వాటి యొక్క ఫలితాలు అది కూడా మీకు నేను అప్పట్లో ఒక మెట్టు ఎక్కిన కొద్దీ మనము కొంచెం తగ్గి ఉండడం మంచిది. చదువునా గుణకృత సంజ్ఞపాత నహికేహి కో న మాన మద తజవు నిబేగి జోబన్ జరా ఎహి నహి బలకావా మమతా కెహి కరా జసనా నసావా మత్సర కాహి కలంక న లావా కాహి న సోక సమీర డొలానా చింతా సాపి కో నహి ఖాయా కో జగ జాహి నా వ్యాపి మాయా కీట మనోరథ దారు శరీర దహినా లాగా గుణకో అసదీర సుత బిట లోక ఈషణాతీని కహి మతి ఇన్హ కృతనా మలిని యహ సబ మాయా కర పరివార ప్రబల అమితి భరణై పారా శివ చతురాన జాహిడరాహి అపర జీవ ఎహి లేకే మాహి రజస్తమో గుణములకు అన్ని పాదము నుండి ఎవడు తప్పించుకొనగలడు? అభిమాన మదములచే తాకబడని వాడెవడు? రజస్తమో గుణములు దాని నుంచి కొట్టనబడేవాడు. అలాగే అభిమాన మదం నుంచి ఎవరికి లేదండి, అన్నటువంటి ఎక్కువ ఉంటుంది. అది యవ్వన జ్వరం అంటే యవ్వన మదం అందరికీ తెలుసు. కొన్నాళ్ళ తర్వాత వీడు ముసలివాడు అవుతాడు కానీ ముసలివాడికి యవ్వనం రాదు. ముసలివాడు చూసి ఏంటంటే అని దగ్గుతావు, రేపు నువ్వు కూడా దగ్గుతావు, రేపు ఇదే ముసలితనం నీకు వస్తుంది. అది మమతతో కీర్తిని కోల్పోని వాడేవాడు. ఇవి మనకు భాష రాదు కానివ్వండి, కనీసం తెలుగులోనే గుర్తుపెట్టుకోవాలి. ఈర్ష్యా ద్వేషములతో అది చెప్పండి. మనకి ఈర్ష్య లేదంటారా, ద్వేషం లేదంటారా? గుండె మీద చేసుకుని మనం చెప్పగలం చెప్పండి? ఎవరైనా వదిలిపెట్టండి.
కానీ ఇది మన దాన్ని చూసుకోవాలిగా. నాకు ఈర్ష్య లేదండి అన్నాను, నీకే అసలు పెద్ద ఈర్ష్య ఉంటుంది. నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఇవన్నీ పెద్ద ఏదో స్పీచ్కి చెప్పట్లేదు తులసిదాస్ గారు. ఈర్ష్య ద్వేషం లేదంటారా మీకు? అంటే మీకన్నా మనకి, నాతో సహా. అదే లేదనుకో, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా వచ్చి ఏంటా నువ్వు మనిషివేనా అంటే ఎందుకండి అంత కోపం ఎందుకు వచ్చింది అని నేను అనగలగా. నాటకాన్ని కాదు, నిజంగా మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆహా ఏమి మీరు ప్రవచనం చెప్తారని అన్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను. ఏ మనిషివా నువ్వు, అసలు నీకు అసలు మనిషి లక్షణాలు ఉన్నాయా అన్నప్పుడు కూడా నేను ఆ రెండింటిని, ఆ వేవ్ లెంగ్త్ కరెక్ట్ గా ఉంది అంటే అప్పుడు నువ్వు నాకు ఈర్షా ద్వేషాలు నాకు లేవు. నువ్వు ఒక మాట అంటే ఇంత గింజుకుంటున్నావే, వాడు అన్నది ఒకటేసారి నిన్ను బచ్చాలనుకుంటున్నావు. ఇప్పుడు 5 జన్మలు వాడు చెప్తాడు, అరే ఏరా అండి వాడు నన్ను ఎరా అన్నాడు, వాడు ఎరా అన్నాడు, వాడు నన్ను ఎరా, వాళ్ళ పక్క అంటాడు వాడు ఎరా అని ఎన్నిసార్లు అన్నాడు ఒకసారి. నువ్వు ఎందుకు అనుకున్నావు? వాడు నిన్ను అన్నది ఒకటేసారి, కానీ నువ్వు ఎన్నిసార్లు అనుకుంటున్నావు? కాబట్టి ఎదటి వాడు నిన్ను నిందించిన దానికంటే నువ్వు నిందించుకోవడం ఎక్కువైపోయింది కదా. ఇది నిజంగా తెలుసుకోవడం కోసం, అంటే ఇది మనం బాగుపడటం కోసం ఉన్నటువంటి చౌపాయి. ఈర్ష్యా ద్వేషములు లేనటువంటి వాడు ఎవడు చెప్పండి. తర్వాత శోకమనే వాయువు ఎవరిని అది శోకం అనే వాయువు చెలింపజేస్తుంది. వాయువు కదుపుతుంది కదండి. వాయువు వస్తే కదా గాలి వీచింది, నీకు ఎలా తెలుస్తుంది? చెట్టు యొక్క రేఖ ఆ రెమ్మలు కొమ్మలు ఊగితే నీకు ఓహో గాలి వచ్చింది అంతే కదా. కాబట్టి శోకం అనే వాయువు నేను కదపలేదు చెప్పండి. శోకం అనేటువంటి వాయువు నేను కదపలేదు అనుకో, నీకు రెండు ఒకేలాగా ఉంటాయి. అయ్యా నీకు 1,00,000 రూపాయలు వచ్చింది, అలాగే సంతోషం. సార్ నీ ఆస్తి అంతా నాశనం అయిపోయింది, నీ ఇల్లు కాలిపోయింది, అలాగా అని మనం అనగలమా? అంతవరకు ఎక్కలా శోకం కదిలిపోట్ల. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు నిజంగా మనందరికీ సాధన చేయాలని అనుకుంటే వీటిని నెమ్మదిగా అధిగమించాలి. ఒకే రోజు చేయలేమండి, ఒక్కరోజు మీరు చెయ్యలేరు. చేద్దామని మీరు అనుకుంటే పిచ్చివాళ్ళు అయిపోతుంది. కానీ అధిగమించడానికి మాత్రం ప్రయత్నం చేయొచ్చు. చింతా సర్పద్రష్టుడు అంటే చింత అనేటువంటి పాము చేత కర్రవబడని వాడేవాడు. ఏదో ఒక రకంగా చింత. నీకు ఉందని వాడికి ఉందని ఒక చింత, మనకి లేదని ఒక చింత. నీకు ఉంటే ఉంటుందో ఉండదో అది పోతుందేమో అని చింత. నీకు ఉండి ఎదటి వాడికి ఉంటే వాడికి ఎంత ఉందో నీకు అంతే ఉంది, నీకు కొంచెం ఎక్కువ లేదే అని చింత. చింత లేని వాడు ఎవడండి? జగత్తులో మాయకు వశుడు కాని వాడేవాడు. మాయకు వశుడు కాని వాడేవాడు. కోరిక అనున్నది ఒక కీటకం, శరీరం ఒక కర్ర. అది కోరిక అనేది కీటకం, శరీరం కర్ర. శరీరం కోరికని పురుగుచే తొలచబడని వాళ్ళు చెప్పండి. ఈ కీటకం ఏం చేస్తుంది? కర్రను తొలిచేస్తుంది నెమ్మదిగా. ఆ కీటకం చేత తొలవబడని శరీరం కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కోరిక. ఈ కోరిక కనీసం మోక్షము కూడా కోరికే. అందుకే భగవద్గీతలో మోక్షమును కూడా వదిలే అన్నాడు. మోక్ష సన్యాసం ఆకలి. నాకు మోక్షం కావాలి, కోరిక ఉందిగా. ఏ స్థితికి నువ్వు వెళ్ళాలంటే ఏది నువ్వు కోరుకోకూడదు. అదే మనోలయం. మనస్సు ఉన్నంత వరకు నీకు కోరుకుంటుంది. పుత్రులు, ధనము, లోక ప్రతిష్ట అనేది ఈషణత్రయము. ఏది? పుత్రేషణ, ఆరేషణ, కన్యేషణ. ఈ ఈషణత్రయం లేనివాడు ఎవడు చెప్పండి? మనము కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈషణత్రయం లేనివాడు ఎవడు? కాశీలో మనం అంటున్నాం, ఒక పండు, ఒక కాయ, ఇంకోటి ఏదో వదలమంటాడు. వదలాల్సింది ఇవి.
ఇది వదిలేవు అనుకో, ఇక తర్వాత నువ్వు వదలడానికి ఏం లేదు అక్కడ. ఇది వదలకుండా నువ్వు అక్కడ ఏదో పండు కాయ వదిలి వస్తావు అనుకో, వదిలి దగ్గర నుంచి అది దాని మీదే జాతి. ఎందుకు ఎరుపు ఏది వదలకుండా వచ్చేది హాయిగా అన్ని తిన. ఇవి అన్ని మాయ యొక్క ప్రబల అపార పరివారం. మాయ యొక్క ప్రబల పరివారం ఏమిటి? ఈర్ష్య, ద్వేషము, శోకము, చింత, అసూయ, క్రోధము, ఇవన్నీ మాయ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మాయ అన్నమాట, లేదా మాయ యొక్క పరివారం. వీటిని పూర్తిగా వర్ణించుట ఎవరితరము? వీటిని మనం వర్ణించలేము, అర్థం చేసుకోలేము కూడా. బ్రహ్మ రుద్రాదులు వీటికి భయపడుదు, ఇంకా ఇతరులు ఒక లెక్క. బ్రహ్మరుద్రాదులు కూడా మాయను చూసి భయపడతారు. ఊరి బాబు మీకు అనేక మార్లు చెప్పాను. గీతామకరంద కర్త ఆయన చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నాకు ఆ ఎగ్జాంపుల్ బాగా నచ్చింది. మాయ గురించి చెప్తూ ఆయన ఏం చెప్పారు, మీరు ఒక ఒంటికి వెళ్ళారు, అక్కడ కుక్క ఉంటుంది, అది మిమ్మల్ని చూస్తుంది, నిలబడుకుంది. మిమ్మల్ని ఆ కుక్క నుంచి రక్షించగలిగిన వాడు ఆ కుక్క ఏంటి యజమాని. ఎప్పుడే ఏంటి యజమాని మనవాడే కూర్చోండి, పక్కన కూర్చొని కాదని నిన్ను చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటి యజమాని ఒక సైగ చేశాడో ఫినిష్, నువ్వు అవుట్. అది నీ మీద పడిపోతుంది. అది పడకుండా ఉన్నాడు, నువ్వు దాని వంక చూడొద్దు. నువ్వు ఈ ఇంటి యజమాని ఆశ్రయి, అంటే భగవంతుడిని ఆశ్రయి. ఆయన దీన్ని కంట్రోల్ చేస్తాడు. నీ అంతటా నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకుందాం అని అనుకున్నావు అనుకో, అది నీ తరంగా. It is neither possible nor desirable. व्यापी रहे हो संसारमहु माया कटक प्रचंड सेनापति कामाधिपटा दंभ कपट पाषंड सो दासी रघुवीर तमुझे नित्या सोपी चूटना राम कृपा बिनु నాద్ కహు పద రోపి. మాయ యొక్క ప్రచండ సైన్యము జగతంతయు వ్యాపించింది. ఆయన ప్రచండ సైన్యం, మాయ యొక్క ప్రచండ సైన్యం జగతంతా వ్యాపించింది. కామ క్రోధాదులు దాని సేనాపతులు. అది ఈ మాయ యొక్క సేనాధిపతులు ఎవరంటే కామము, క్రోధము. దంభము, కపటము, పాషండత్వము దాని యోధ గణము. అది దానికి యోధులు ఉన్నారు. ఎవరంటే దంభం, కపటం, ఇవన్నీ ఆవిడ యొక్క యోధులు, వాళ్ళు వారియర్స్ అన్నమాట. కానీ ఈ మాయ రఘువీరునకు దాసి. అయితే ఈ మాయ రఘువీరుడికి దాసి. నువ్వు మాయ దాసింది అనుకో, వాటి వీరులు ఏం చేస్తారు? వీళ్ళు రండి, నీకు ఒక ఇంటి యజమాని దాసేయండి. ఆ ఇంటి యజమానికి ఉన్నటువంటి మిగతా పరివారం అందరూ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అంతయో మిథ్య అని గ్రహించినను శ్రీరాముని కృప లేనిదే ఈ మాయ వదలదు. అది గురి పెట్టుకో, నాకు తెలిసిపోయిందండి ఇది అంతా మధ్య అన్నాం అనుకో, రామ కృప లేనిదే ఇది వదలదు. మిథ్య అని అనుకో, అనుకున్నా నీకేం చేస్తుంది? కోపం రావట్లే, ద్వేషం రావట్లే, ఈర్ష్య రావట్లే, తర్వాత మా పరుషత్వం, వాక్ పరుషత్వం రావట్లా. ఇవన్నీ తెలుసు, మిథ్య అని తెలుస్తుంది కదా. అంటే క్షణంలో మారిపోతున్నాయండి వాళ్ళు. ఒక్క క్షణం చాలు ఇది మొత్తం పరిస్థితులు తల్లకిందులైపోవడానికి. మనం చూస్తూ ఉండగానే పరిస్థితులు ఇలా తల్లకిందులైపోతాయి. అయినా మనం ఏటో శాశ్వతం అని మనం ఇంతకు మించిన మాయ ఉంది చెప్పండి. ఈ మాటలు నేను ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను. అది ప్రమాణంగా చెప్తున్నాను అంటే ఒట్టేసి చెప్తున్నాను. చెప్పాలి కమ్మా, 2 చూడాలి.
కాబట్టి వాటికి మాన్యత जो माया सब जग ही जो नचावा माया सब जग ही सब नचावा जगह ही नचावा जासु चरिता लकी जासु चरिता लकी लकी काहु न पावा काहु न पावा सोई प्रभु भ्रू विलास खगराजा नाच नटी इव सहित समाज सोई सच्चिदानंद घन राम अज विज्ञान रूप बलधाम व्यापक व्याप्य अखंड अनंत अखिल अमोघ शक्ति भगवंत अगुण अदब्रा गिराकोटीत सबदरसी अनवद्य अजीत निर्मम निराकार निरमोह नित्य निरंजन सुख संदोह प्रकृति पार प्रभु सब उरभासी ब्रह्म निरीह विरज अविनाशी इहा मोह कारण नाही रवि सन्मुख तम कबहु की जाहि ఈ మాయ సమస్త ప్రపంచంలో ఒక ఆట ఆడించును. మాయ సమస్త ప్రపంచాన్ని ఆట ఆడించారు. దీన్ని ఎవరు మనం చెప్పలేము. ఓ ఖగరాజా, అట్టి మాయ శ్రీ రామచంద్ర ప్రభు కనుసందులలోను అనుసరించి తన పరివారంతో సహా నర్తకి వలె ఆడును. ఈ మాయ ఏం చేస్తుందా, క్షణచలితయోర్భ్రూలతికయో అంటారు. ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఆయన కన్ను సన్నలు ఒక మామూలు డాన్సర్ లాగా ఆడుతుంటే, ఏది తన పరివారంతో సహా. కాబట్టి నువ్వు రాముడి చరణాలు పట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు మాయ గురించి నువ్వు మర్చిపో. మాయ గురించి మర్చిపోతే మాయ పరివారం గురించి నీకెందుకు? శ్రీ రఘువీరుడు సచ్చిదానంద ఘనుడు, ఆయన సచ్చిదానంద ఘనుడు, జన్మరహిత. అదే చూడండి, అన్ని వచ్చేస్తాయి. ఇది మనకి లలితాహాసంలో చూడండి. నీ నిస్తుల నీలజుకుల నిరభయ నిలచయ నిర్మమ నింబధాత నిష్పాప. ఆవిడికి మమత లేదు, నీ దగ్గర మమత పోకూడదు. ఆవిడికి పాపం లేదు, నీ పాపం పోకూడదు. ఆవిడికి సంశయాలు లేవు, నీ సంశయం పోకూడదు. ఆవిడికి క్రోధం లేదు, క్రోధం పోకూడదు. ఆవిడికి కామం కోరిక లేదు, కోపం పోకూడదు. అవన్నీ అంతే కదా. నిష్కామ అలా కామనాశ, నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశ. లేదు, లేనివాడే అది పోగొట్టగలడు. నా దగ్గర ఉందండి, అది నా దగ్గర లోభం ఉంది, నీకు లోభం ఉంది, నేను పోగొట్టగలనా? నాకు లేనిది నీకు నేను పోగొట్టగలను. అలాగే చెప్తున్నాను ఇక్కడ, అవన్నీ చెప్తున్నాను. విజ్ఞాన స్వరూపుడు, రూప బలగాముడు, సర్వవ్యాపకుడు, సర్వరూప అన్ని రూపములు ఆయన, అఖండము ఆయన కలిపి, ఆయన అనంతము, మోక్ష శక్తి షడ్గుణ. భగవంతుడు అంటే 6 ఐశ్వర్యములు మనం చాలా సార్లు చెప్తాం. అతడు నిర్గుణుడు, గుణములు లేనివాడు, అన్ని గుణములు కలిగిన వాడు. అది అంటే అవాంగ్మానస గోచరుడు. అంటే వాక్కుతో ఆయన ఇలా ఉంటాడని చెప్పండి, మనసుతో ఊహించలేదు. అప్రాప్య మనసా సహా. అది సర్వదర్శి. అన్ని అంటే అన్ని ఆయన చూడగలడు. ఆయనకి ఏ దోషం లేదు. అది అజయుడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీరు సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యకిరణాలు మురుకుంట్లో పడతాయి. దానికి ఏమన్నా దోషం ఉంటుందా? గాలి ఉంది, దానికన్నా దోషం ఉంటుందా? మమత లేనివాడు మమతను పోగొట్టు. ఆయనకి ఆకారం లేనివాడు, మంచి ఆకారం కలిగిన మోహ స్పర్శే లేదు ఆయన. నిత్యుడు మాయా అతీతుడు. అందుకే చూడండి, మన లోకాతీత, గుణాతీత, ఎన్ని అతీతలు అతీతాలు చెప్పాలి. అందుకని సర్వాతీత అని చెప్పి. సుఖ నిధానము, ప్రకృతికి అతీతుడు. అది ప్రకృతి అతీతుడైనటువంటి సర్వసమర్థ, అందరి హృదయంలో ఉండువాడు, అందరి హృదయాల్లో ఇచ్చారహితుడు, నిర్మలుడు, శాశ్వతుడైన పరబ్రహ్మ. శ్రీరాముని యందు మోహమునకు తావే ఉండదు. అటు శ్రీరాముడు మోహమును తావే ఉండదు. అది సూర్యుని కడకు అంధకారం రాగలదా? సూర్యుడి దగ్గరికి అంధకారం వస్తుంది.
दोहा भगत हेतु भगवान भगत हेतु भगवान प्रभु प्रभु राम धरेहु राम दरव तनु भूपा तनु किए चरित पावन परम चरित पावन परम परम प्राकृत नर अनुरूप प्राकृत नर अनुरूप जता अनेक भेष धरि अनेक भेष धरि नृत्य करगी नट कोई करई नट कोई सोई सोई भाव दिखावई भाव दिखावई ఆపున హోయి నా ఆపున సోయి హోయి న సోయి. భగవంతుడైన శ్రీ రామచంద్ర ప్రభు తన భక్తులకై రాజుగా అవతరించి సామాన్య మానవుని వలె పరమ పవిత్ర లీలా విలాసములను ప్రదర్శించను. ఆయన ఏం చేశాడు మరి? నువ్వు చెప్తున్నావు కదా, ఆయన నిర్గుణుడు, నిష్కాముడు, నిష్క్రోధుడు, క్రోధముడు, సర్వాంతర్యామి, నోగుణములు, రూపం లేనివాడు, ఇన్ని చెప్తున్నావు కదా. నిత్యుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. మరి అదేమిటి? దశరథుడు వచ్చాడు. ఎందుకో తెలుసా? మనకు మీరు రావణాసుడు చంపడు. రావణాసుడు చంపడానికి ఆయన రావకల్లా, ఆయన సంకల్పం దొంతలో దీన్ని చంపేయచ్చు. ఇప్పుడు ఇదంతా కథ నువ్వు చదివి నువ్వు బాగుపడాలిగే, అందుకు ఇదంతా నడిపడా. ఇదంతా కలిసి చదివి నువ్వు బాగుపడటం కోసం. అది ఒక నటుడు పెక్కు వేషములు వేసి నృత్యములు చేయను, ఆయా వేషములకు తగినట్లు భావములను ప్రకటించును, కానీ అతడు ఆ పాత్రలో ఏ ఒక్కటియూ కాడు. అట్లే పరమాత్మ మానవ రూపము ధరించి మానవుని వలె ప్రవర్తించేను, తాను మానవుడు కాదు. ఇది మన భాగవతం అప్పుడు కూడా చాలా సార్లు చెప్పుకున్నటువంటి ఒక నటుడు ఉన్నాడండి. ఇప్పుడు మనకి బాగా పరిచయం కాళిదాసు వేస్తూ ఉంటారు. ఆయన కాళిదాసు అయినప్పుడు బ్రహ్మాండు. మన చిన్న ఈ దసరాల్లో కాళిదాసు నాటకం ఇస్తారు. ఒక చిన్న సరిగా జరిగింది. ఆ రాజుగారు ఏం చేస్తున్నవారంటే, ఎదుర్కొండా ఒక నర్తం ఒక ఆవిడ నాట్యం చేసింది. ఎవరో కాదు, మా మనవరు. ఆయన ఈ నాట్యం చాలా బాగుంది, వీడికి 1000 వరహాలు ఇవ్వండి. ఆ కిందకు వచ్చి వాళ్ళ అమ్మని అడిగిన, అమ్మ రాజుగారు 1000 వరహాలు ఇచ్చారు, ఏవేవి అంది. 1000 వరహాలు ఆవిడ బాబా పిస్తలు ఆ విధంగా ఇచ్చారు. ఆయన రాజు చెప్పండి, ఆయన భోజరాజుగా వేశారు. వేషం తీసేసిన తర్వాత ఇట్లా కొట్టి, ఎవరు అక్కడ అంటే చెప్పు, నువ్వే ఇక్కడ చెప్పు, నువ్వేం కాదు. ఆయన 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 గురించి ఆయనే తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నంత వరకే అక్కడ ఒక సేవకుడిగా ఉంటాడు. అది నిజంగా సేవకుడే. దిగిన తర్వాత ఆయన్ని ఆ కుర్చీ తీసుకురాండి, కుర్చీ తీసుకురా అనేవాడు. ఈయన సేవకుడు కాదు, ఆయన రాజు కాదు. మరి ఇద్దరు అలా చేశారు. ఆ విషయం వాళ్ళకి నటించేటప్పుడు కూడా తెలుసు. ఈ పాత్రలో కూడా ఇదొక్కటి మనకు అసలు అంటే అర్థం కావడం కాదు, ఆచరణలో మనం పెట్టుకున్నాం. ఈ పాత్రలో మనం దిగడానికి వచ్చావు. అప్పుడు చెప్పండి, నీకు అహంకారం ఉండదు. నువ్వు గురువు కాదు, శిష్యుడు కాదు, నువ్వు పెద్ద ఎంఏ కాదు, ఇంకోటి కాదు, ఏది కాదు. పాత్రలో నటన రా బాబు. పాత్ర అయిపోగానే ఫినిష్, ఈ వేషం తీసేసేయాలి అంతే. మనం వేషం తీసేవాడు మనం వెళ్ళిపోవటం. ఎందుకు ఇంత అహంకారం చెప్పండి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఆయన రానప్పుడు 10 మంది వస్తారు అదే సినిమాలు. ఇప్పుడు వాడు కిందకి దిగిన తర్వాత కూడా అనగానే 10 మంది అంటే వాళ్ళే రారు. ఎందుకు రారు? నాటం జీవితం ఇది అర్థమైపోతుంది మనకి. కానీ ఆచరణలో మనం పెట్టేటప్పటికి మళ్ళీ మాయ. కారణం ఏంటంటే మనకి రామానుగ్రహం పూర్తిగా లేదు. ముందే అనుకో మనకి ఆచరణలో పెట్టి ఇంకా విధంగా కొంతవరకు ఉంది కాబట్టి కనీసం కొంతవరకు అర్థం అవుతుందా అవుతుంది. టైం ఎంత? సో ఈ పద్యాన్ని మనం ఇవాళ తీసుకోలేం, రేపు తీసుకో. మహాదేవ్ అసలు దోహ అయిపోయింది కదమ్మా. మహాదేవ్ 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 ఉంటాను. ధూపదీపాలు లేవు కాబట్టి పెట్టలేదు. రేపటి నుంచి పెడదాం. మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 చిరంజీవి కేక్యూబ్.
మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురువు గారు. రేపెక్కడా పూజ లేదు కదా గురుగారు? ఉంది, మన ఇంట్లో ఉంది కదా. అంటే ఇది ఆదివారం పూజ చేస్తారు, అది రేపు ఉందా? అవునమ్మా, అది అంటే అది ఈవినింగ్, రోజు ఈవినింగ్ చేస్తున్నాను అభిషేకం, రోజు సాయంకాలం 6 గంటలు. మహాదేవ్ అక్కడ పెట్టాలి ఆప్షన్ ఫస్ట్. అదే లడ్డు వచ్చేస్తా.